ఇదేమో అచ్చం సూది పురుగుకి పనిచేసే ఏకైక మందు, ఇది తప్ప సూది పురుగుకి ఏది పనిచేయదు, ఏ మందు పనిచేయదు. టమాటాలో బ్లాజమ్ అండ్ రాట్ అంటారు. అంటే టమాటాలో ఈ తొడెన్ దగ్గర నల్ల మచ్చ వస్తుంది, లేకపోతే ఈ కింద మచ్చ వస్తుంది, దాన్ని కాల్షియం లోపం వలన వస్తుంది, దాన్ని బ్లాజమ్ అండ్ రాట్ డిసీజ్ అంటారు. అది తీసుకోలేదన్నమాట. ఇంకోండి ఇది, దీనికి ఏంటంటే దుక్కిలో మీరు డిఏపి వేసే బదులుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్టయితే, సింగిల్ సూపర్ డిఏపిలో ఏముంటది, భాస్వరం ఉంటది, నత్రజని ఉంటది, భాస్వరం ఎక్కువ ఉంటది. భాస్వరం కోసం డిఏపి వేస్తాం మనం. భాస్వరం బదులుగా సూపర్ వేసారనుకోండి మీరు, కాల్షియము సల్ఫరు రెండు భాస్వరానికి అదనంగా ఉంటాయి సూపర్ లో. టమాటాకి బాగా కాల్షియం అవసరం. ఏ పంటకి టమాటాకి అవసరం ఉన్నంత కాల్షియం అవసరం ఉండదు, టమాటాకి కాల్షియం ఎక్కువ అవసరం. కాబట్టి మీరు దుక్కిలో డిఏపి బదులుగా సూపర్ వేసుకున్నట్టయితే, సూపర్ లో భాస్వరానికి తోడుగా కాల్షియము సల్ఫర్ ఉంటాయి. కాబట్టి ఈ రోగం రాకుండా ఉంటది, ప్లస్ అసలు కాల్షియం ఎక్కువ అవసరం టమాటాకి, ఆ అవసరం తీరిపోద్ది. అది కాకుండా పూత పిందె 2 ఆకుల స్టేజిలో ఒకసారి బోరోకాలం దొరుకుద్ది, పైన కొట్టే మందు. బోరాను కాల్షియం 2 ఉంటాయి దాంట్లో, బోరాను కాల్షియం. అది ఒకసారి పూత పిందె దశలో ఒకసారి గిన కొట్టుకుంటే మీకు దిగుబడి ఒక 20 నుంచి 30% పెరుగుతుంది. చెప్పాను కదా ఇందాక, సూది పురుగు రాకుండా అటబ్రాన్ అనే మందు. అసలు మిరపలో బ్లాక్ త్రిప్స్ ఎట్లనో, నల్ల తామర పురుగు ఎట్లయితే కొరకరాని కొయ్యో, టమాటాలో ఈ సూది పురుగు అనేది ఒక పెద్ద సమస్య. ఇదేమో అచ్చం సూది పురుగుకి పనిచేసే ఏకైక మందు, ఇది తప్ప సూది పురుగుకి ఏది పనిచేయదు, ఏ మందు పనిచేయదు. కాలానికి అనుకూలమని ఏది చెప్పలేదు. వర్షాకాలం వేసినా సరే పండటం అనేది గాలిలో దీపం పెట్టినట్టే. మన అదృష్టం బాగుండి పూత పిందె టైంలో వర్షాలు లేకుండా ఉండి, పూత పిందె సెట్ అయ్యే టైంలో వర్షాలు తక్కువ ఉంటే అసలు మనగానే మంచి రేట్లు అందిందని అనుకోవటమే తప్ప మనం చేసేది ఏమి లేదు అక్కడ. అదంతా వర్షాన్ని ఇది తట్టుకుంటుంది. ఒక్క రోజు మొత్తం రేత్రంతా ముసురు పెడితే మొత్తం పూతంతా రాలిపోయి రొట్ట పలిసిపోయి తెగుళ్ళు ఎక్కువ వచ్చి, దాన్ని 4 రోజుల తర్వాత వేసింది ముందు కాపాడుద్ది, కానీ 4 రోజుల ముందు వేసింది నెలకి వెనక్కి వెళ్ళిపోద్ది. రేపు భవిష్యత్తులో రాబోతున్నాయి వర్షాలని పూర్తిగా తట్టుకునేవి, ఎండల్ని పూర్తిగా తట్టుకునేవి, కానీ అవి ప్రయోగాలు దశలోనే. కానీ ఇప్పటికైతే ఏది ఇది పూర్తిగా వర్షాలను తట్టుకుంటుంది అనేది మాత్రం ఉత్తి మాట.